నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఉద్యోగుల సందడి నెలకొంది. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ విజయవంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల విధులు నిర్వహించడానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, చలువ పందిళ్లు, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. తెనాలి జేఎంజే కాలేజ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పరిశీలించారు. పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వసతులను ఎన్నికల పరిశీలకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బంది సజావుగా విధులు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చెప్పారు. జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ నుంచి 273 పోలింగ్ స్టేషన్స్ కోసం 273 పోలింగ్ పార్టీస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. పోలింగ్ పార్టీస్తో పోలింగ్ మటీరియల్ తర్వాత ఈవీఎంస్ కూడా ఉన్నాయి. ఈ అన్ని మూవ్మెంట్స్ పోలీస్ ఎస్కాట్తో జరిగింది. అక్కడే వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఫ్యాన్స్, లైట్స్, టెంటింగ్, ఫర్నిచర్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రేపు పొద్దున నుంచి 7 AM నుంచి మన పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిన్న ట్రైనింగ్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. ఈరోజు కూడా మీల్స్ దగ్గర కానీ రిసెప్షన్ సెంటర్లో కానీ మెటీరియల్ సప్లై చేయడంలో కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. ఎక్సలెంట్గా ఉంది. మేము ఎక్కడ ఏ స్టెప్లోనూ మేము ఇబ్బంది పడలేదు. అన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. భోజనాలు కూడా మాకు 12 లోపే భోజనాలన్నీ ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్ సెక్షన్స్ అన్నీ వేశారు. మెటీరియల్ కూడా చాలా పొద్దునే ఇచ్చేశారు. బస్సులు కూడా చక్కగా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ బస్సులు నడుపుతున్నారు. చక్కగా సెక్టార్ ఆఫీసర్స్ కూడా మాతో కలిసిపోయి చాలా చక్కగా కూర్చొని మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. మేమేం రిస్క్ పడలేదు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెనాలి పొన్నూరు పరిధిలో 284 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. తెనాలిలో 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వాటిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఓటర్లకు ఆయన పలు సూచనలు చేశారు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. దీని ఈ యొక్క ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతానికి ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటానికి ప్రశాంతంగా ఎటువంటి భయానికి తావు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం పోలీస్ శాఖ తరఫున. మరి ఇప్పటి వరకు కూడా చాలా నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి తెనాలి కానివ్వండి, పొన్నూరు నియోజకవర్గాల్లో 284 రౌడీ షీటర్స్ కూడా ముందుగానే బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎవరైతే 2019 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ కేసులో వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో కొన్ని ప్రతి ఓటర్ కూడా కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి
కొన్ని సూచనలు మేము చేస్తున్నాము. ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్స్ యొక్క లైనింగ్ పోలింగ్ స్టేషన్ దగ్గర లైనింగ్ మార్క్ చేస్తాం జరుగుతుంది. ఆ 100 మీటర్స్ లైనింగ్లో కూడా ఎటువంటి వెహికల్స్ కూడా అక్కడ పార్క్ చేయకూడదు. అలాగే ఎటువంటి వాటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అలాగే సెల్ ఫోన్స్ కూడా ఆ 100 మీటర్స్ పరిధిలో ఎటువంటి సెల్ ఫోన్స్ కూడా వినియోగం చేయకూడదు. అక్కడ కూడా 100 మీటర్స్లో కూడా మొత్తం వాటరు లోపలికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి బయటికి ఫ్రీగా వచ్చి మూమెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారం చేస్తాం జరిగింది. అలాగే వెహికల్స్ ఎవరైనా వాటర్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్లో వస్తాడు, అయితే అతను 200 మీటర్స్ అబవ్ 200 మీటర్స్ ఆ వెహికల్లో స్టాప్ చేసుకొని అతను నడుచుకుంటూ వచ్చి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళే పరిస్థితులు కూడా చేస్తాం జరిగింది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎదురుగుండా కొన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ కానీ ఇతర ఇండివిజువల్ హౌసెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. అక్కడ కూడా ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేసి ఇంట్లో ఆ రోజున పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి బయట అవుటర్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఓటు హక్కు ఉంటే రావచ్చు తెనాల్లో, అలా కాకుండా అక్కడ ఏదో కొంచెం గలాబా చేస్తా కానీ వేరే ఇతర విషయాల గురించి వస్తే మట్టుకి వాళ్ళ ఓనర్స్ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేస్తాం జరిగింది. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ యొక్క అడ్రస్ కూడా మేము తీసుకుంటాం జరిగింది. అయితే ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరుగుతాయి. పోలీస్ శాఖ తరఫున మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. మొత్తం 25 రూట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, తెనాలి కాన్స్టిట్యున్సీలో. ఆ 25 రూట్లు కూడా మొబైల్ పార్టీస్, ఒక్కొక్క మొబైల్ పార్టీలో హెడెడ్ బై ది హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఉంటారు. తర్వాత వాళ్ళకు కూడా వెపన్స్ క్యారీ చేస్తారు. అది కాకుండా ప్రతి ఇన్స్పెక్టర్ దగ్గర 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తెనాలి రూరల్ సిఐ అండ్ కొల్లిపర్ అండ్ తెనాలి 1 టౌన్ వీళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ వాళ్ళకు కూడా క్యూఆర్టీ టీమ్స్ ఇస్తాం జరిగింది. వాళ్ళు కూడా వెపన్స్తో ఉంటారు. వాళ్ళు కూడా బ్రిస్క్ మూమెంట్తో ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తాం జరుగుతుంది. అలా కాకుండా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 40 కింద గుర్తిస్తాం జరిగింది. ఆ 40 దగ్గర కూడా సీసీ కెమెరాలు అనేవి ఫుటేజ్ని ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. అవి కాకుండా మళ్ళీ ప్రతి ఇన్స్పెక్టర్ ప్రతి ఎస్ఐ కూడా వీడియో కెమెరాస్ కూడా పెట్టాడు. అంటే ఎటువంటి చిన్న విషయము చిన్న గొడవ జరిగినా కూడా మేము చేయలేదు అంటే ఆస్కారం లేని పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కానీ వీడియోస్ తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్స్తో కూడా వాళ్ళని చిత్రీకరించి వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేసిన గొడవ తప్పించుకునే లేని విధంగా అన్నీ కూడా, అలాగే పోలింగ్ స్టేషన్ లోపల కూడా పోలింగ్ బూతుల దగ్గర కూడా సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఒక ఓటు హక్కును వినియోగించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా ఏదన్నా గొడవలు సృష్టిద్దామని చెప్పేసి ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే నిన్నటి నుంచి కూడా అన్ని లాడ్జెస్ కానీ డాబాస్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మేము చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు తెనాల్లో ఉండి అతను ఎక్కడన్నా స్టే చేస్తే అతను మేము అలౌ చేస్తున్నాం. అలా కాకుండా ఓటు హక్కు లేకుండా కేవలం ఎన్నికల పర్పస్ కోసం వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఏదో ఇక్కడ గొడవలు సృష్టిద్దామన్న నేపథ్యంలో వస్తే మట్టుకి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చేస్తున్నాం. అలాగే చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. ఆ చెక్ పోస్టులు కూడా చెకింగ్ కంటిన్యూ అవుతుంది. సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు మచ్చుతునుక అమ్మ. అలాంటి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసేది ఒక అమ్మ మాత్రమే. అమ్మ పిల్లల కోసం ఎంతో చేస్తుంది. 9 మాసాలు మోసి ప్రాణాలు పోయేనంత నొప్పులు భరించి ప్రాణం పోసిన తన ముద్దుల పట్టి కోసం ఆ తల్లి జీవితాంతం చేసే త్యాగాలు అన్నీ ఇన్ని కాదు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవారై వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా తల్లికి ఆ బిడ్డ ఇంకా చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. కన్న బిడ్డలకు చిన్న కష్టం వచ్చిందంటే విలవిలలాడిపోయేది అమ్మ మాత్రమే. నిస్వార్థమైన అమ్మ ప్రేమ హిమాలయ శిఖరమంతా సమున్నతం. పిల్లల విషయంలో ఆమె అందరికీ స్వార్థపరురాలుగా కనిపిస్తుంది. కానీ నిస్వార్థమైన ఆమె ప్రేమ హిమాలయ శిఖరమంతా సమున్నతం. ప్రపంచవ్యాప్తంగా నేడు మదర్స్ డే జరుపుకుంటున్నారు. చాలామంది తమకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఒక రోజును కేటాయించుకొని మరీ ఆమెను సంతోషపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మలకు బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. జన్మనిచ్చిన తల్లి పట్ల కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నారు.
అమ్మపై నిర్లక్ష్యం చూపే పిల్లల ఆలోచన విధానం మారాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తమకు భారంగా మారుతున్నారని వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతున్న వారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మారాలి. అమ్మ లేనిదే మన జీవనం లేదు, మన జీవితమే లేదు అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎప్పుడు బిడ్డలు సంతోషంగా ఉండాలని కాంక్షించే తల్లి కోరుకునేది రవ్వంత ప్రేమ. అమ్మకు కావలసిన బహుమతి ఇదే ఇస్తారు కదూ. కాస్త ప్రేమ చూపిస్తే కొండంత సంబరపడిపోతారు తల్లులు. దేశవ్యాప్తంగా ప్రేమ కోసం పరితపిస్తున్న తల్లులకు మదర్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రేమగా మాట్లాడండి. వారి అవసరాలు తీరుస్తూ మేమున్నామన్న భరోసా ఇవ్వండి. అమృతమయ్యే అమ్మకు ఇంతకంటే మీరిచ్చే గొప్ప బహుమతి ఇంకేం లేదు. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ స్టేషన్లకు గాను అవసరమైన సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను పంపించడం, మరలా తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు చేరే విధంగా అన్ని జాగ్రత్తలను తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తెనాలి జేఎంజే కాలేజ్ నందు పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంల మెటీరియల్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ పంపిణీ బాధ్యతలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నినాదాలు లేదా పార్టీ గుర్తులను చూపించడం, సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాలలోకి తీసుకువెళ్లే అనుమతి లేదని, ఎన్నికలు 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అవకాశం ఈసీఐ ద్వారా అందరికీ ఇచ్చాము. తెనాలిలో హోమ్ ఓటింగ్ ద్వారా 345 ఓట్స్ వచ్చాయి. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో 209 ఓట్స్ వచ్చాయి. ఎలక్షన్ స్టాఫ్ మొత్తం 1974 ఓట్స్ వేశారు. తర్వాత సర్వీస్ ఓటర్స్ నుంచి కూడా ఇప్పుడు వరకు 5 ఓట్స్ వచ్చాయి. మొత్తం కలిపి తెనాలిలో 10th వరకు 2533 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇప్పుడు వేరే జిల్లా నుంచి కూడా మన దగ్గర పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. మా ఓటర్స్ వేరే జిల్లాలో పనిచేస్తున్నారు, అందుకని అక్కడ నుంచి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నాము. ఆ నంబర్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తున్నాము, అది కూడా ఈ నంబర్తో కల్పిస్తాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.